హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మిస్ శశికుమార్. స్టాక్ మార్కెట్లో మీరు కనుక బిగినర్ అయినట్లయితే ఆప్షన్ చైన్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేయడము, దాన్ని అర్థం చేసుకోవడము కొన్నిసార్లు మీకు టఫ్గా అనిపించవచ్చు. బట్ ధన్ యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి మనం ఈ ఆప్షన్ చైన్ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బిగినర్గా మీరు ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ని అర్థం చేసుకోవడం ఎలాగా అండ్ ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్కి సంబంధించి ఆప్షన్ ట్రేడర్లో మనం డిఫరెంట్ ఫీచర్స్ని ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న బిల్డ్ స్ట్రాటజీస్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ ఆప్షన్ చైన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి అది optiontrader.dhan.co అన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈరోజు మనకి మార్కెట్ ఒక ఫాల్లో కనిపిస్తూ ఉండాలని చూస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం కనుక ఆప్షన్ చైన్లో యాక్సెస్ చేయాలంటే జస్ట్ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ డేటా మొత్తం యాక్సెసిబుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు డిఫరెంట్ ఎక్స్పైరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ వన్ గోలోనే స్విచ్ అయ్యే ఆప్షన్ మనకి ఇక్కడ ధన్ ఆప్షన్ ట్రేడర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్ చైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ ఓఐ, డెల్టా, తీటా ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ మనం దీన్ని కనుక కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఎల్టీపీలో వస్తున్న చేంజ్ ఎంత ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత ఉంటుంది, వాల్యూమ్ పర్సెంటేజెస్ అండ్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అండ్ గామా, వీగా, తీటా ఇలాంటి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి బిల్డప్ ఎలా జరుగుతుంది అండ్ ఓఏకి ప్రైస్కి రిలేషన్ ఎలా మూవ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మల్టిపుల్ గ్రీక్స్ ఆప్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ గామా, తీటా, వేగాని నేను ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను సో దట్ మనకి బిల్టప్ అన్నది ఎలా జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని గమనించడానికి. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి షార్ట్ బిల్డప్ అన్నది జరుగుతూ ఉంది. అండ్ పీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ బిల్డప్ జరుగుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇలా మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్కి సంబంధించిన అనాలిసిస్ని మనం సింపుల్గా గ్రీక్స్ నుంచి అండ్ ఇలాగా మనకు కనిపిస్తున్న ఓఐ ఇన్ఫర్మేషన్ నుంచి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు డెల్టాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటు సైడ్ పాజిటివ్గా అండ్ ఇటు సైడ్ నెగిటివ్గా కనిపిస్తూ ఉండడాన్ని. అండ్ మనం గమనించినట్లయితే ఇక్కడ 0.21గా డెల్టా ఉంది. సో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము డెల్టా 0.21గా ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఇండెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు 1 పాయింట్ మూవ్మెంట్కి మనకి 0.21 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో మనం కనుక సింపుల్గా దీన్ని డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు 23,850 దగ్గర నుంచి 24,000కి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా 150 పాయింట్స్ మూవ్మెంట్ ఉందని చూడొచ్చు. అండ్ ఈ 150 పాయింట్స్ మూవ్ కనుక మార్కెట్లో వచ్చినప్పుడు మనకి ఈ డెల్టా వల్ల మనకి ఎన్ని పాయింట్స్ మూవ్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మనం కావాలి అనుకుంటే ఒక సింగిల్ షేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఒకవేళ మనం కనుక పర్ లాట్, సో మనకి ఇక్కడ నిఫ్టీ లాట్ సైజ్ అనేది 65గా ఉంటుంది. సో 65 ఇంటూ 0.2 ఎంతైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రిస్క్ని కూడా మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం సింపుల్గా ఒక ఎక్స్పైరీకి కాదు మల్టిపుల్ ఎక్స్పైరీకి గమనిస్తూ వాటిలో వస్తున్న ఐవి చేంజ్ ఎలా ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని జస్ట్ ట్యాబ్ స్విచ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చూసుకునే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఓఏ పర్సంటేజ్ చేంజ్, వాల్యూమ్, సో ఇలా మనకి కావాల్సిన లిమిటెడ్ ఆప్షన్స్ని చూస్ చేసుకొని డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కావాలనుకుంటే పీసీఆర్, ఒకవేళ మీరు కనుక జస్ట్ ఎల్టీపీ ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నారు, ఎల్టీపీ చేంజ్, పీసీఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. అండ్ వీటితో పాటు మనం చాలాసార్లు చూస్తాము ఓపెన్ ఈక్వల్ టు హై అండ్ ఓపెన్ ఈక్వల్ టు లో సెంటిమెంట్. సో ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్నప్పుడు మనం జనరల్గా బేరిష్ అనుకుంటాము, ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్నప్పుడు దాన్ని బుల్లిష్ మూవ్గా కన్సిడర్ చేస్తాము. అండ్ మనం ప్రతి చార్ట్లో డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసుకొని ఓపెన్ ఈక్వల్ టు హై ఉందా, ఓపెన్ ఈక్వల్ టు లో ఉందా అన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం అనేది కొన్నిసార్లు టఫ్గా ఉంటుంది. సో దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో మనం కనుక చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మనకి ఇక్కడ యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఓపెన్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈక్వల్ టు లో ఉంటుందో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా గమనించవచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎసెట్ ఏదైతే ఉందో
ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్లో దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, మనం డిఫరెంట్ ఎల్టీపీస్తో మూవ్ అవుతున్న డిఫరెంట్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నుంచి గమనిస్తున్నాము. అండ్ దీనికి కావాలనుకున్నప్పుడు బిల్టప్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ మనకి ఓపెన్ తర్వాత ఓపెన్ హై లో క్లోజ్ని మనం ఇండివిజువల్గా చార్ట్లోకి వెళ్ళే అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న టాప్ కార్నర్లో దీన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఎల్టీపీ అండ్ ఇలా మల్టిపుల్ కస్టమైజేషన్స్తో మనకి నచ్చినట్టు మన ఆప్షన్ చైన్ని డిజైన్ చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో కనిపిస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ప్రతి ఒక్క ట్రేడర్ వాళ్ళ లైఫ్ టైంలో డెఫినెట్గా వినుంటారు స్ట్రాడిల్. సో మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది త్రూ అవుట్ ద డే అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందాం అనుకుంటారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ డైరెక్ట్గా ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు ఇన్సైట్స్ అన్న ఆప్షన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకి స్ట్రాడల్ చార్ట్ అండ్ స్ట్రాడల్ చైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో నేను ఇక్కడ స్ట్రాడల్ చైన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్ట్రాడల్ చైన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇవాళ మార్నింగ్ స్ట్రాడల్ ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఆ స్ట్రాడల్ ప్రైస్ ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ దీన్ని మనం కావాలి అనుకున్న నిఫ్టీకి ఆర్ఎల్స్ మనం కావాలనుకున్న ఎసెట్కి ఇన్ఫ్యాక్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం స్టాక్స్కి కూడా దీన్ని అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు డిఫరెంట్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్ట్రాడల్ ఎలా మూవ్ అవుతుంది అని. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు మార్కెట్ ఇవాళ మనకి 77,483 దగ్గర ఓపెన్ అయింది. సో అప్రాక్సిమేట్గా మనం 77,500 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. సో 77,500 దగ్గర మనం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం ఒకవేళ రెండు ఆప్షన్స్ని కనుక బై చేస్తున్నట్లయితే మనకి అది 140 పాయింట్స్ ప్రాఫిట్గా, అండ్ ఒకవేళ మీరు కనుక 915కే స్ట్రాడల్ని కనుక అప్లై చేస్తుంటే 150 పాయింట్స్ లాస్గా మనం చూసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో మనం ఏదైతే స్ట్రాడల్ని అబ్జర్వ్ చేస్తున్నామో ఈ స్ట్రాడల్కి సంబంధించి ఎంతవరకు ఆప్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ దీన్ని మల్టిపుల్ ఎక్స్పైరీస్ కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు కనుక స్ట్రాడల్ని ఎగ్జిక్యూట్ చేయాలనిపించింది ఫర్ అ బై ఆర్డర్ ఆర్ ఎ సెల్ ఆర్డర్, మీకు కనుక ఇలా అనిపించినట్లయితే ఒక స్ట్రాడల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రెండు ఆప్షన్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి దానిలో ఇండివిజువల్గా ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు లిక్విడిటీ ఇష్యూ వల్ల కానీ లేదా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇక్కడ నుంచి కొన్నిసార్లు ఆర్డర్ మిస్ మ్యాచ్ అనేది అండ్ ఒకేసారి ఆ రెండు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని కనుక మీరు ఫేస్ చేసినట్లయితే దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ జస్ట్ ఒక 1 క్లిక్లోనే మీరు బై స్ట్రాడల్ అండ్ సెల్ స్ట్రాడల్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆర్డర్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ పొటెన్షియల్ని మీరు ఇక్కడ మీరు కావాల్సిన సిఎన్ బిల్డర్ అన్న ఆప్షన్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సిఎన్ బిల్డర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఈ స్ట్రాడల్ని ఒకవేళ మనం కనుక రెండింటిని బై చేస్తే మనం ఫేస్ చేసే మాక్సిమం లాస్ని ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. సో ఒకవేళ మీరు కనుక సెల్లర్ అయినట్లయితే 915కి స్ట్రాడల్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారు. సో 915కి స్ట్రాడల్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం కావాల్సిన అసెట్ని మార్చుకునే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ట్రేడ్ని కనుక మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీరు ఫేస్ చేసే మాక్సిమం లాస్ అండ్ మాక్సిమం ప్రాఫిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్కి సంబంధించి ఒకవేళ రిస్క్ కనుక మీరు మేనేజ్ చేయలేను అనుకున్నప్పుడు మీరు కావాలి అనుకుంటే బై కాంట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు 76,500కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ ఇదే కనుక మనకి లాస్ని మేనేజ్ చేసుకుంటూ మనం కనుక మన లాస్ పొటెన్షియల్ని తగ్గించుకుందాం అనుకున్నప్పుడు ఒకవేళ మార్కెట్ మూమెంట్ని కనుక మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఒక పర్టిక్యులర్ ఆప్షన్ మనం చూస్ చేసిన ఆప్షన్ ఇక్కడ నుంచి ఒకవేళ మనకి అగైనెస్ట్గా వెళ్తున్నట్లయితే అక్కడ మనం లాస్ మేనేజ్ చేయడానికి మనం హెడ్జ్ పొజిషన్స్ని ఆఫ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇలా మనం బై అండ్ సెల్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇన్పుట్ ఇవ్వడం ద్వారా మనం ఇక్కడ నుంచి మన లాస్ అండ్ ప్రాఫిట్ పొటెన్షియల్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో మనం ఎంత తీసుకుంటున్నామో అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మనం కనుక బై ఆర్డర్స్ని ఇంకా తక్కువ ప్రీమియమ్స్కి వెళ్ళాలా లేదా అనే డెసిషన్ని తీసుకోవడానికి అది మనకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఓవరాల్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం కోసం
మనకి అవసరమైన మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత అండ్ ఫైనల్ మార్జిన్ ఎంత ఉంది అండ్ దీనికి వస్తున్న హెడ్జ్ బెనిఫిట్ ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా ఆప్షన్ ట్రేడర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్కి సంబంధించి మనం ఏదైనా హెడ్జ్ బెనిఫిట్ తీసుకుంటున్నా, ఇక్కడ మనం ఏదైనా ప్రీమియంని మనం సెల్లింగ్ ద్వారా పొందుతున్నా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ఈ పర్టికులర్ స్ట్రాటజీ చార్ట్లో మనకి సెన్సెక్స్ మూవ్ అవుతున్నప్పుడు మన ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా మూవ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనకి కావాలి అనుకున్నప్పుడు క్యాండిల్ స్టిక్ అండ్ హై కనెక్షన్ ప్యాటర్న్స్లో కూడా అబ్జర్వ్ చేసే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక చార్ట్స్లో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేయడం ద్వారా చార్ట్స్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆప్షన్ చేసుకునే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా మనం దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ని కస్టమైజ్ చేసుకోవడంతో పాటు స్ట్రాడల్ చైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేసే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి మనకి కనిపిస్తుంది. సో మీరు కనుక దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీరు ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆప్షన్ ట్రేడర్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.